హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెను వడ అండి. బొబ్బర్లు పెసర్లు వేసి నానబెట్టాను అనమాట. ముందుగా కడాయి పెట్టుకున్నాను. కడాయి ఎక్కిన తర్వాత ఆయిల్ పోసాను. 3 స్పూన్ల ఆయిల్. ఉల్లిపాయలు వేసాను. ఆయిల్ వేడెక్కాక నేను మసాలా ఏమి వేయట్లేదండి. ఎందుకంటే మసాలాలు తినడం వల్ల హెల్త్ పాడైపోతున్నాయండి. మసాలా లేకుండానే నేను చికెన్ కర్రీ రెడీ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని అలా వేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. హెల్దీ ఫుడ్ అండి. మసాలా ఎక్కువ తింటే గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఈ మధ్యన హెల్త్ ప్రాబ్లం అయిపోతుంది. హెల్త్ బాగుండాలి, మనం బాగుండాలి. అంటే ఇంతకని హెల్తీగా చేస్తున్నానండి. నేను ఏ వంటలో అయినా కానీ మసాలాలు వేయట్లేదండి. చూసి మీరు చూడండి కావాలంటే నేను వీడియోస్ అన్నీ. మసాలాలన్నీ గ్యాస్ అండి, తినకూడదు, మంచిది కాదు. మన ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చండి. అందరికి తెలిసిందే, కాకపోతే మళ్ళీ నేను చెప్తున్నాను ఎందుకంటే హెల్త్ ముఖ్యమండి మనకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, అంతే, కొంచెమే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మరీ అంత ఎక్కువ వేసుకోకండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని అలా కొంచెం మగ్గించుకోవాలి ఒక 5 నిమిషాలు. అవి బొబ్బర్లు కదండి, నేను చెప్పాను కదా, బొబ్బర్లు పెసర్లు. జస్ట్ మీకు చూపించడానికే చూపిస్తున్నాను అనమాట. చూసారా, ఉల్లిపాయ పేస్ట్ అయిపోయింది. వేగిపోయిన తర్వాత మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి 2-3. అందులో కారం, పసుపు, ఉప్పు అంతేనండి వేసి అది చికెన్లో గ్రైండ్ చేసి పెట్టేసాను. ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టా. ముక్కకు బాగా ఉప్పు కారాలు బాగా తగులుతాయి అన్నమాట, అలా కలిపి పెట్టేసుకుంటే. అది అందులోనే ఆ ఉల్లిపాయ వాటర్లో చికెన్ కొంచెం ఉడికించుకోవాలండి. అలాగే మూత పెట్టేసుకొని, చూసారా వాటర్ వచ్చేసినాయి.
చూసారా వాటర్ ఎలా వచ్చినాయి. నేను వాటర్ పోయలేదు చికెన్లో, పోయకుండానే ఉల్లిపాయలు దీంట్లో వాటర్ వచ్చేసింది. చూడండి, నేను వాటర్ పోయలేదు ఎందుకంటే వాటర్ పోస్తే బాగోదు. పోయాలి కొంచెం చికెన్ బాగా ఆయిల్లో ఉడికాక, ఉల్లిపాయలు ఉడికాక అప్పుడు తర్వాత కొంచెం పోసుకుంటే సరిపోతుంది. చూసారు నేను మసాలా లేకుండా చేస్తున్నానని. చూడండి, నేను అసలు దేంట్లో అయినా మసాలా లేనండి. కారం, ఉప్పు, పసుపు అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతే వేసానండి. కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, కొంచెం గ్రేవీలా ఉంటే బాగుంటుంది కదా గారెలోకి, అందుకని చికెన్ ఒక పక్క పొయ్యి మీద పెట్టేశానండి. ఇది ఇంకొక కడాయి పెట్టుకున్నాను బొబ్బర్లు గారలేయడానికి. బొబ్బర్లు కచ్చపచ్చగా పట్టుకోవాలండి మిక్సీ, మరి పేస్ట్లా చేయకూడదు, దోశలు వేసినట్టు, లేకుంటే దాంతో గారెలు రావండి. బొబ్బర్లు పెసర్లు వేసానండి, మీరు ఇవన్నీ వేసుకోవచ్చు. పెసర్లు, బొబ్బర్లు నానబెట్టుకోవాలి. ఒక 2-3 గంటలను నానబెట్టుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట గారెలు. ఆయిల్ వేడెక్కుతుందండి. చూసారు ఫ్రెండ్స్, అందులో చిన్నగా మనం ఆ పిండి, అదే బొబ్బర్లు పిండి పట్టేసుకున్నాం కదండి కచ్చపచ్చగా, అందులో ఉప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. అల్లం ముక్క కూడా వేసుకోవాలి. చాలా బాగుంటాయండి వడలు. చికెన్ కర్రీలోకి చాలా బాగుంటుంది. ఇంకా నాటుకోడి అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి, లేకపోతే లోపల ఉడకదు, పచ్చిగా ఉంటుంది వడ. గారెలు అంటారు, వడ అంటారు, మీకు ఏ పేరు పెట్టన్నా పిలవచ్చు, అన్ని పేర్లు ఉన్నాయన్నమాట. కొంచెం కాలడానికి టైం పడుతుందండి. కొంచెం సిమ్లో కాలిన తర్వాత మళ్ళీ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి తీసేయడం అంతే. వేడి చికెన్లో చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మనం మామూలు గారెల కంటే దీంతో ఇంకా చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది బాగా. ట్రై చేయండి.